రెడీగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ ఎస్వీఎం గ్రౌండ్ వెంగమమ్మ రెస్టారెంట్లో అధికారులు రైడ్స్ చేశారు. ఫ్రిడ్జ్లో భారీగా చెడిపోయిన తందూరు చికెన్ ఉన్నట్లుగా గుర్తించారు. నిన్న తయారు చేసిన తందూరు చికెన్ను ఫ్రిడ్జ్లో రెస్టారెంట్ సిబ్బంది దాచిపెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే సిబ్బంది తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు భారీగా మనుషుల ప్రాణాలతో చెలగాట మాడితే ఊరుకునేది లేదని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గురు, ఏదైతే ఈ రాజేంద్ర నగర్ లో ఉన్న ఎస్వీఎం గ్రాండ్ వెంగమమ్మ రెస్టారెంట్ పైన ఈ రోజు రాజేంద్ర నగర్ మున్సిపల్ అధికారులు అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి సంయుక్తంగా దాడి చేయడం జరిగింది. ఈ హోటల్లో కొంత పాచిపోయిన ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారంటూ ఇటీవల కస్టమర్ల నుంచి విపరీతమైన అధికారులకు ఫిర్యాదులు అంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు మున్సిపల్ అధికారులు అయిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా కలిసి దాడులు చేసి సోదాలు నిర్వహించగా ఫ్రిడ్జ్లో పెద్ద ఎత్తున నిన్న ఏదైతే తయారు చేసిన తందూరి చికెన్ ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ ఉదయాన్న మసాలా జోడించి కస్టమర్లకు తిరిగి అందించడం జరుగుతుంది. అయితే వేడిగా ఉండడం, మసాలా విపరీతంగా ఉండడంతో అది పాచిపోయిన వస్తువు అని కూడా తెలియకుండా కస్టమర్లు వాటిని ఆగ్రహించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు అటు హోటల్ మేనేజ్మెంట్ పైన సీరియస్ కావడమే కాకుండా వారికి భారీగా జరిమానా విధించారు. మరోసారి ఆకస్మిక దాడులు చేస్తాం, ఇదే కనుక సీన్ రిపీట్ అయితే హోటల్ని సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. థ్యాంక్ యూ కృష్ణ. డీప్ ఫ్రీజ్లో కింద తీసిన వీడియో